యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఇర్మియా 16వ అధ్యాయం 16వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన స్తుతించుకొని ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, పరలోకాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మీ బంగారు పాదములకు నైనా వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నైనా తండ్రి, మీరు లేని జీవితంలో అయితేనైనా క్షణపాటు కూడా మేము జీవించలేమయ్యా. నీ కృప లేనిది, నీ ప్రేమ లేనిది నైనా నా తండ్రి ప్రభా, నీ కోపానికి నైనా మేము ఏ పాత్ర వాళ్ళమయ్యా, ఏ పాటి వారం నా తండ్రి ప్రభా, పనికిరాని పాత్రలమయ్యా. అయినప్పటికీ మమ్మల్ని శుభ్రపరిచిన తండ్రి ప్రభా, లోకం వెలివేసిన నా తండ్రి ప్రభా, కుటుంబాల్లో వెలివేసినప్పటికీ నైనా మమ్మల్ని వాడబడే తండ్రి మీరయ్యా. ఎవరు ఉన్నా లేకపోయినా నైనా మాకు తోడు ఎవరు ఉన్నా లేకపోయినా నా తండ్రి ప్రభా, నీవే జీవితం, నీవే మాకు సర్వస్వం అని చెప్పాను నాయన. నిన్ను మాత్రమే మేము ఆధారపడి ఉన్నామయ్యా. మా కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మమ్మల్ని, మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి, మేము మనుషుల వైపు చూడటం లేదయ్యా, నీ వైపు మాత్రమే చూస్తున్నాం తండ్రి ప్రభా. ప్రార్థనలో మా ప్రతి ఒక్క క్షణంనైనా విశ్వాసంతో యేసయ్య చేస్తాడని నమ్మి విశ్వాసంతో జీవిస్తున్నామయ్యా. ప్రార్థన చేయడం మా వంతు, కార్యాలు జరిగించడం మీ వంతయ్యా. మీరు చెప్తున్నారు కదా, ప్రతి క్షణం నేను చేస్తాను, నన్ను నమ్మిన వారు ఎవరిని నేను విడవను, నన్ను నమ్మి వారు నా చెయ్యి వాళ్ళు విడిచినా కానీ వాళ్ళ చెయ్యి నేను ఎప్పటికీ విడవను, భూమి మీద ఉన్నంతకాలం వాళ్ళు చేపట్టుకొని నడిపిస్తానంటున్నావయ్యా. నీ తెడవక తండ్రి, నిరంతరం ఉండవాడా నా తండ్రి, ఏ ఒక్క క్షణం కూడా మమ్మల్ని విడవద్దయ్యా. మేము ఒకవేళ సైతాన్ శోధనలో బాధపడినైనా నా తండ్రి, నీకు దూరం అయినప్పటికీనైనా నా తండ్రి, ఏ ఒక్క క్షణం కూడా నైనా ఏ అపవాదులు మమ్మల్ని ముట్టకుండా ప్రతి క్షణం ప్రభా నీలో వాడబడే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి అయ్యా. నా తండ్రి, మాలో నీవుగానైనా మా సర్వం నీలో, నీ సంపద మాలో అభిషేకించబడండి అయ్యా. దినాహారాన్నైనా తృప్తికరంగా మేము భుజించడానికి సహాయం దయచేయండి అయ్యా. తండ్రి, స్తోత్రం నాయన. ప్రతి ఒక్క ఆత్మనైనా విలువైన ఆత్మని చెప్తున్నారయ్యా. భూమి మీద ఉన్న మనుషులంటే నాకు చాలా ఇష్టం, ప్రతి ఒక్క బిడ్డ నాకు చాలా ఇష్టం అంటున్నావయ్యా. నా తండ్రి, ఎంతమంది బిడ్డలనైనా అపవాదులతోటినైనా పీడింపులు పడుతున్నారు ప్రభా, ప్రతి ఒక్క బిడ్డనైనా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి రాత్రుల సమయంలో ఎంతమంది బిడ్డలతోనైనా ఎవరు ఏ బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నారో నైనా నాకైతే తెలియదు. కానీ నేను ఎవరితోటి ఏది మాట్లాడాలనుకుంటున్నారో రాజా, ఎవరి కోసం ఎలా ప్రార్థన చేయాలనుకుంటున్నారో రాజా, పలికించి నీ నామానికి హెచ్చింపు చేసుకోమని ప్రతి ఒక్క బిడ్డని సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ప్రభా, ఉదయకాల సమయించినా ఈ సమయం వరకు నన్ను బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డను గృహాలకు నడిపించిన విధానం బట్టి స్తోత్రం నైనా. ఇంకా ఎవరన్నా బయటికి వెళ్ళిన బిడ్డలనైనా ప్రయాణంలో నా తండ్రి ఇంకా ఎక్కడన్నా ఇరుకుల ఇబ్బందుల్లో బాధపడుతూ ఉంటేనైనా వాళ్ళకి నీ కృపతోడు గమనించే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా, నీ నామని మహిమపరచుకొని, నామని గణపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభానికి చెల్లించుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, రాత్రి సమయంలో ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడడం దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నప్పటికీనైనా ప్రతి ఒక్క బిడ్డకు విడుదల కావాలయ్యా. నా తండ్రి, ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబు కావాలైనా నీ దర్శనాలు కలగజేయండి, నీ స్వరాన్ని వినిపించండి. ఏ బిడ్డ ఏ హృదయం విరిగి నలిగిన హృదయాలతో నలిగిపోయి ఉన్నారో ప్రభా, గాయాలైన గుండెనైనా మాన్పు వాడు నీవే కాబట్టి నైనా ప్రతి ఒక్క హృదయంతో మాట్లాడండి. ప్రతి ఒక్క బిడతానైనా నా తండ్రి, మీరు తోడుగా నిలబడి సహాయం దయచేయండి. వాళ్ళ హృదయం అనే మనత్రం తెరవబడండి. నీ నామను గణపరచుకొని, నీ నామను హెచ్చింపు చేసుకోండి అయ్యా. స్తుతయ్య, స్తోత్రం నైనా. ఏసై నామంలోనైనా ఈ ప్రార్థన అంతట్లో నీ కృప తోడుగా ఉంచి ఏ శైతాన్ శోధన ముట్టకుండానైనా ప్రతి ఒక్క హృదయాలను నా తండ్రి సంతోషాన్ని సమాధానపరిచి నీ నామను హెచ్చింపు చేసుకోమని మహిమ తగ్గించుకుంటూ నీ నామను హెచ్చించుకుంటున్నామయ్యా. ఘనత మహిమ ప్రభా మీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నైనా. తండ్రి, నా తరఫున అందరి తరఫు నుంచి క్షమాపణ తెలియచేసే ప్రతి ఒక్క పొరపాట్లనైనా క్షమించండి అయ్యా. క్షమించగలిగే తండ్రి మీరు తప్ప మాకెవరూ లేరయ్యా. నీ నామను గణపరచుకొని మా అందరి పట్లనైనా అద్భుతాల ఆశీర్వాదాలు దినదినంనైనా నా తండ్రి నూతన కార్యాలు జరిగించి నీ నామను హెచ్చింపజేసుకొని, మీరంటే తెలియని వారు కూడా నేను నీ నామను గణపరిచే విధంగా నీ నామను హెచ్చింపజేసేవారుగా వాటి కృపను వాళ్ళపైన, వాళ్ళ కుటుంబాల్లో నా తండ్రి దీవించి ఆశీర్వదించమని నీ కృప తోడుగా ఉంచి ప్రతి ఒక్క దాంట్లో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ప్రియబిడ్డలారా, మరి రాత్రి సమయంలో దేవుడు ఇర్మియా 16వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదే యెహోవా వాక్కు, వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలర్లను పిలిపించెదను. తర్వాత ప్రతి పర్వతము మీద నుండి
ప్రతి కొండ మీద నుండి మెట్టెల సందలలో నుండి వారిని వేటాడి తోలి వేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించదను అని చెప్తున్నాడు. మరి ఈ రాత్రివేళ సమయంలో ఎంతమంది అయితే బాధపడుతూ భయపడుతూ క్షణం భయపడుతూ జీవిస్తున్నారో, మరి సైతాన్ శోధనలే కావచ్చు, చుట్టుపక్కల వాతావరణం వల్లే కావచ్చు, మరి ఏ అపవాది శోధనలో ఉన్నారో, ఏ దొంగల భయంతో ఉన్నారో, ఏ పాములు తేళ్ళు ఏ విషపురుగులు మమ్మల్ని ముడతాయో అని చెప్పనని ఎంతమంది భయపడుతున్నారో, మరి కుటుంబంలో ఎంత భయంకరమైన శోధనలు ఉన్నాయో, భార్యను చూసి భర్త కానీ భర్తను చూసి భార్య కానీ ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఎంతమంది అనేక రకాలుగా భయపడుతున్నారో వాళ్ళందరి పట్ల దేవుడు ఏ అపవాది అయితే వాళ్ళని ముట్టి అనేక రకాలుగా భయంకరమైన శోధనలకు వాళ్ళు వచ్చి ఉన్నారో వాళ్ళని వెంటాడి వాళ్ళందరినీ వేటగాండ్రమలే వాళ్ళందరినీ వేటాడుతానని చెప్తున్నాడు. జాలర్లు వల్ల తీసుకెళ్ళి చేపలు పట్టిన మాదిరిగా ఆ కుటుంబాల్లో ఎంతమంది బిడ్డల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా వేధిస్తుందో వాటన్నిటినీ ఈ రాత్రివేళ సమయంలో దేవుడు నేను వల వేస్తాను, వాళ్ళందరినీ వెంటాడుతాను, కొండల సందుల్లో మెట్టల సందుల్లో పర్వతాల మీద ఎక్కడెక్కడ దాగి ఉన్నప్పటికీ వాళ్ళని నేను పట్టుకుంటాను, ఎవరిని విడవను. మీరు సంతోషంగా నెమ్మది కలిగి జీవించండి. మిమ్మల్ని బాధ పెడుతున్న ప్రతి ఒక్క శత్రువులను నేను వెంటాడి తరిమి కొడతాను, మీరు భయపడమాకండి, మీరు ప్రశాంతంగా ఉండండి. మిమ్మల్ని ఎవరు ఎక్కడ ఏ బలహీనతలు అయితే పెడుతున్నారో ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే మీరు ఏ భయంలో ఉన్నప్పటికీ ఆత్మల రక్షణ పొందటానికి మరి చేసే ప్రయత్నాల్లో ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు ఉన్నారో వారిని కానీ కుటుంబాల్లో భయంకరమైన వ్యక్తులు ఎవరున్నప్పటికీ వాళ్ళ పట్ల కానీ మరి చదువుకునే చోట ఎంతమంది బిడ్డల పట్ల ఎన్ని రకాలుగా జరిగే వ్యతిరేకతలు ఎక్కడెక్కడ భయంకరమైన శోధనలో ఉన్నారో వాళ్ళను కానీ వాళ్ళందరికీ ఈ రాత్రివేళ సమయం నేను వేటాడుతానని చెప్తున్నాడు దేవుడు. మరి వేటగాండ్ర వలె దేవుడు వాళ్ళందరినీ జల్లెడితో మనం పిండి జల్లించినట్టు వాళ్ళందరినీ నేను వేటాడుతాను అని చెప్తున్నాడు. మరి అట్టి వారు ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు ఈ రాత్రివేళ సమయంలో మీరు దేవుణ్ణి అడుగుతున్నారు కదా ప్రతి క్షణం, ప్రభువా ఈ రాత్రివేళ వస్తే చాలా భయంకరంగా ఉంటుంది, మరి వర్షం వచ్చినా మాకు ఉండడానికి గృహం లేదు, చాలా భయంకరంగా ఉంటుంది, ఎండ వస్తే ఉండటానికి ఎండ దెబ్బ కొడుతుంది పసిబిడ్డలు కానీ మేము కానీ ఉండలేని పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాము తండ్రి, మా భయాన్ని పోగొట్టయ్యా, మాకు సహాయం దయచేయ్యా నా తండ్రి అని చెప్పనని అడుగుతున్నారు కదా. ఎంతమంది అయితే ఇరుకులు ఇబ్బందుల్లో మాకు మా చుట్టూ ఇక వేరే దారి అనేది ఏదీ లేదు, ఒకటే దారి మరణం తప్ప ఇంకే దారి లేని పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాము అని చెప్పని ఎంతమంది బాధపడుతున్నారో భయపెడుతున్నారో మిమ్మల్ని ఎంతసేపు అపవాది మృత్యానికి దారి తీస్తుందో ఆ అపవాదులన్నిటినీ రాత్రివేళ సమయాలన్నిటినీ వేటగాండ్ర వలె నేను పట్టుకుంటాను అని చెప్తున్నాడు దేవుడు. ఎవరి కుటుంబాల్లో నష్టపాలు చేస్తుందా అపవాది, ఎన్ని రకాలుగా శోధిస్తుందా అపవాది, ఎక్కడెక్కడ ఎన్ని మాంత్రిక విద్యలు కానీ ఎన్ని భయంకరమైన శోధనలు మీ చుట్టూ జరుగుతున్నాయో, రకరకాల భయంకరమైన మనుషులు జీవిస్తున్నారో వాళ్ళందరినీ వేటగాండ్ర వలె ఈ రాత్రివేళ సమయము నేను వేటాడుతాను అని చెప్తున్నాడు. వాళ్ళు ఎక్కడ దాక్కున్నప్పటికీ ఏ అపవాది శోధనలో వారు ఎట్టి వారైనప్పటికీ దేవుడు నేను వాళ్ళని పట్టుకుంటాను, జల్లెడు చేస్తాను, నాకు మించినది ఏదీ లేదు. మనుషులకైతే తెలియదు కానీ రహస్యమందు చూసే దేవుడు, పైనుండి మిమ్మల్ని చూసే దేవుడు నేను కాబట్టి నేను చేస్తాను, మీరు భయపడమాకండి, మీరు ప్రశాంతంగా ఉండండి, నా పాదాల చెంతకు వచ్చారు కదా, నాకు అప్పచెప్పారు కదా, మీరు ప్రశాంతంగా పనుకోండి, మీ చుట్టూ నేను వేస్తాను కంచె అని చెప్తున్నాడు. మరి రాత్రివేళ సమయంలో ఎట్టివారు ఉన్నారో నాకు తెలీదు, మరి ఏ విధంగా చేస్తున్నారో నాకు తెలియదు, తల్లిదండ్రులకు భయపడి ఎక్కడ మరి రహస్యమందు ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్నారు. బిడ్డ మీరు అపవాది శోధనలో భయపడుతున్నారేమో, భయపడద్దు, మీరు ఎవరిని చూసి ఎవరు భయపడద్దు, ఏమీ కాదు, ఇంట్లో
శాంతి సమాధానం ఉంటుందే తప్ప భయంకరమైన ఉండదు. నా చేతులకి నన్ను పిలిచిన వారికి నేను ఎవరికి కొదువునను. మీ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి అక్కడికి ప్రార్థన చేసినప్పటికీ మీ చుట్టూ, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ చుట్టూ కాపుదల నేను వేస్తాను. మీరు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ మీకు కావాల్సిన ప్రతి ఒక్క కృపని, మీకు ఎక్కడెక్కడ ఏ విధంగా ఏ సమయాన్ని మీకు ఏ జ్ఞానం కావాలో ఏ కృప కావాలో అన్నిట్లో నేను తోడై ఉంటాను అని చెప్పానని దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. మరి అటు వారు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎగ్జామ్ రాయటానికి మేము భయపడుతున్నాము. ఎగ్జామ్లు వస్తున్నాయి, పబ్లిక్ ఎగ్జామ్లు వస్తున్నాయి. మేము ఆ ఎగ్జామ్లో మాకు చదువు సరిగ్గా రావటం లేదు, జ్ఞానం లేదు అని చెప్పిన భయపడుతున్న వారికి కూడా దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో, బిడ్డను భయపడగాకు, నీకు ప్రతి క్షణం నేను తోడై ఉంటాను. ప్రతి క్షణం ఏ విషయంలోనైనా యేసయ్యా నన్ను పిలిచే ప్రతి క్షణం మీ హృదయంలోంచి నేను మీకు కావాల్సిన అవసరతలన్నిట్లో నేను తోడై ఉంటాను. భయపడవద్దు, బాధపడవద్దు. జాబు విషయంలో ఇంకా రాలేదని భయపడుతున్నారేమో, ఎందుకు ఇలా భయపడుతున్నామో అని చెప్పిన ప్రతి క్షణం ఎన్నో రకాల భయం, అనేక రకాల భయం. ఎవరన్నా వస్తున్నారంటే భయం. కుటుంబంలో ఏం జరుగుతుందో, పద్దనంతా బాగుంది, సాయంత్రానికి ఏం జరుగుతుందని భయపడే భయం. ఎన్నో రకాలు చుట్టుపక్కల రాత్రి వేళ సమయంలో భయంకరమైన పరిస్థితులు, శోధనలు ఎదురవుతున్న ప్రతి ఒక్కళ్ళతో దేవుడి రాత్రి వేళ సమయంలో వాళ్ళందరినీ వేటగాండ్ర వల్లే నేను వెంటాడుతాను అని చెప్పానని చెప్తున్నాడు దేవుడు. వాళ్ళని వదలను, ప్రతి ఒక్కళ్ళను వేటగాండ్ర వల్లే పిలిచేదను అని చెప్తున్నాడు. వాళ్ళందరినీ వేటగాండ్ర వల్లే పిలుస్తాడంట. మనందరినీ ఒక పక్క నిలబడతాడు, వాళ్ళందరినీ ఒక పక్క నిలబడతాడు అనమాట. అటు వారి ఎవరున్నప్పటికీ మరి సైతాన్ శోధనలు అయితే దేవుడు వాటిని బంధిస్తాడు, మనుషులైతే వాళ్ళ మనసులో మారుస్తాడు. మరి ఎట్టి వారైనప్పటికీ ప్రతి ఒక్కరికి నేను తోడుంటాను అని చెప్తున్నాడు ఈ రాత్రి వేళ సమయంలో. మరి ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్నో శోధనలు భూమి మీద మనుషులకి, అనేక రకాల ఎన్ని ప్రయాసపడినా భయం అనేది పోవటం లేదు. కాబట్టి అపవాది ఎంతమందిలో అలాంటి శోధనలు తీసుకొస్తుందో, రకరకాలుగా కలవరపెట్టే ఆత్మల్ని మనలో ఎంతమందిలో నిలబెడుతుందో, భయపెడుతుందో, బాధపడుతుందో అటు వారందరినీ దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్కళ్ళని నేను చూసుకుంటాను, మీరు భయపడద్దు అని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ప్రియబిడ్డలారా, మరి చూడండి, ఇదే యెహోవా వాక్కు, వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలర్లను పిలిపించేదను. తర్వాత ప్రతి పర్వతము మీద నుండి, ప్రతి కొండ మీద నుండి, మెట్టిల సందలలో నుండి వారిని వేటాడి తోలివేయటకై అనేకులైన వేటగాండ్రను పిలిచేదను అని చెప్తున్నాడు. మరి ఎంతమంది దేవదూతల్ని ఎంతమంది అయితే భయపడుతున్నారో, మరి అనేకమైన వేటగాండ్రలు అంటే దేవదూతల్ని కింద మన పక్కన దించుతున్నాను, మీరు భయపడమాకండి, మీ చుట్టూ లెక్కింపులేని ఆత్మల్ని మీ చుట్టూ కాపుదలు పెడుతున్నాను అని చెప్పని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఈ రాత్రి వేళ సమయంలో మరి దేవుడు అంతకంటే గొప్పతనం మనకేం కావాలి? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, ఇంతకంటే వాగ్దానం మనకి ఇంకేం కావాలి? అనేకమైన వేటగాండ్రలు మనకి తోడుగా నిలబెడుతున్నాడంటే మనకు రక్షణ కవచాన్ని మన పక్కనే ఉందని దేవుడు మన గృహాల చుట్టూ కాపుదలు వేసేసానని చెప్తున్నాడు. మన గృహంలో కూడా 7 సిలువల వెలుగుతో మన గృహాల్లో నింపేశాడంట. ప్రతి క్షణం మాట్లాడుతున్నాడు, నేను వెలుగై ఉండగా మీరు ఎందుకు భయపడుతున్నారు? అమాస చీకటిలోనూ మీకు వెలుగై నేను నిలబడ్డాను. రాత్రి వేళ సమయంలో, మధ్యాహ్నం వేళ కాల సమయంలో ఎంత వెలుగు ఉంటుందో అదే వెలుగు రాత్రి వేళ సమయంలో కూడా నన్ను ఆశ్రయించిన వారి గృహంలో అదే వెలుగుతో నేను నింపబడుతున్నాను అని చెప్పనని ప్రతి క్షణం ప్రతి దినం దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అంధకార చీకటిలో ఉన్నప్పటికి కూడా ఆ చీకటిలో కూడా మనకు వెలుగును నింపుతాను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. అట్టి వారిని మరి దేవుడు వదులుతాడా? మరి రాత్రి సమయంలో భయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్నాడు. నాకైతే తెలియదు, కానీ దేవుడి రాత్రి వేళ ఎంతమంది ఎన్ని రకాల భయంకరమైన జీవితాల్లో ఉన్నారో, భయపడుతున్నారో, శోధనలో ఉన్నారో, అయ్యో భయంకరమైన వాళ్ళు వస్తున్నారే అని చెప్పిన మనిషిని చూసి భయపడేవారు ఎంతమంది ఉన్నప్పటికీ దేవుడు ఈ రాత్రివేళ సమయంలో వేటగాండ్ర వలె పిలిచేదనని చెప్తున్నాడు. అనేకల మందిని పిలిచి
వేటగాండ్ర వలె పడతాడంట. చేపలు జాలర్లు వేస్తే జాలర్లు వలలు వేసినప్పుడు చేపలు ఎలా పడతారో అలాగ మన కుటుంబాల్లో మన చుట్టూ ఉంటూ మనం భయపెడుతున్న ప్రతి ఒక్క దాన్ని, మన గృహంలో అనేక రకాలుగా మనం భయపెడుతున్న ప్రతి ఒక్క శోధనని జాలర్ల వలె పట్టుకుంటాను అని చెప్తున్నాడు దేవుడు. మరి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ దేవుడి రాత్రి వేళ సమయం మీరు భయపడమాకండి బిడ్డ, నేనున్నాను. ఏ ఒక్క విషయంలో ఆరోగ్యం బాగలేదేమో భయపడకాకండి, ఆ సైతాన్ని నేను పట్టుకుంటాను, నేను పట్టుకొని వెళ్తాను అని చెప్తున్నాడు దేవుడు. మరి ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత బలహీనత సమయంలో మీరు ఉన్నప్పటికీ దేవుడు ఎంతమంది ఉన్నారో భూమి మీద ప్రతి ఒక్కళ్ళం భయపడుతూనే ఉంటాం, భయపడుతూనే జీవిస్తాం. కానీ నాతో మీతో అందరితో మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు. మీతో మాట్లాడే ఒక అరగంట ముందు కూడా నేను భయపడుతూనే వచ్చాను. ఎందుకంటే అనేక రకాల శోధనలతోటి, అనేక రకాల బాధలతోటి ప్రతి క్షణం నాకు కలవరపెడుతూ, నాతో కూడా కలవరపడుతూ నేను కూడా జీవించానమాట. ఒక అరగంట ముందు మీ దగ్గరకు వచ్చి అరగంట ముందు నేను కూడా ఇదే శ్రమ, ఇదే భయంతో నేను ఉన్నాను. దేవుడు మరి నాతో కూడా మాట్లాడుతున్నాడు. కలవరపెడుతూ భయపడుతూ ఉన్న క్షణంలో దేవుడి రాత్రివేళ సమయంలో మీతోటి నాతోటి ప్రతి క్షణం అటు వారు ఎంతమంది ఉన్నప్పటికీ ఈ రాత్రివేళ సమయంలో నేను మీకు తోడై ఉంటాను. లెక్కింపలేనుగా మీకు ఆత్మల్ని తోడుగా పెడుతున్నాను. మీ గృహాల చుట్టూ కంచెను వేస్తున్నాను. నేను కంచెను వేస్తే తీసే దాంట్లోకి కంచెను వేసిన దాంట్లోకి వెళ్ళేవారు ఎవరు ఉండరు. కాబట్టి దేవుడు కంచెను వేస్తున్నానని చెప్తున్నాడు. మరి ప్రైవేట్లారు ఎంతమంది భయపడుతున్నారో, కలవరపడుతున్నారో, దొంగల భయం కానీ, దొంగల భయంతో కానీ, సైతాన్ శోధనలకు కానీ, ఏ భయంకరమైన శోధనలు అయినప్పటికీ రకరకాల జబ్బులుగా కూడబెట్టిన ప్రతి ఒక్క పాపదోషంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ యేసయ్య నేను తొలగిస్తానని చెప్తున్నాడు. నమ్మిన వారు యేసయ్య నామములో ఆమేనని 7 మార్లు చెప్పుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆ భయాన్ని తొలగిస్తాడంట దేవుడు. మనము ఎన్ని మెడిసిన్లు వాడినా కూడా తగ్గని జబ్బులు అయితే ఏవైతే అపవాది మనలో తీసుకొచ్చిందో, ఎన్ని రకాలుగా తీసుకొస్తుందో వాటన్నిటినీ యేసయ్య నేను స్వస్థపరిచాను. జబ్బులైతే మీరు మింగే మందులకు తగ్గిపోతాయి, కానీ అపవాది శోధనలు ఎన్ని మందులు మింగినా తగ్గదు. కాబట్టి వాటన్నిటినీ నేను చూసుకుంటాను అని చెప్తున్నాను. మీరు విశ్వాసంతో మనం దేవుడి దగ్గర మనం అడిగే ప్రతి క్షణం ఏదైతే అడుగుతామో వాటన్నిటిలో కూడా విశ్వాసం కలిగి ఉండాలి. యేసయ్య నాకు చేస్తాడు, పిచ్చి వాని వలె, ఎర్రి వాని వలె యేసయ్య నాకు చేస్తాడు, యేసయ్య నాకు చేస్తాడని ఒక చిన్న బిడ్డ ఎలాగైతే ఏదైనా సంతోషంగా మనం ఇచ్చినప్పుడు సంతోషపడి ఆనందపడుతూ వాడు గంతులు వేస్తాడో, అదే గంతుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఆ సమయాన్ని జవాబిస్తాడనమాట. మరి ఈ రాత్రి సమయంలో కూడా అట్టి వారు ఎంతమంది భయపడుతూ జీవిస్తున్నారో నాకు తెలియదు, కానీ వారందరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు, నాతో మీతో అందరితోటి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఏ విషయంలో అయినప్పటికీ మీ భయాన్ని నేను తొలగిస్తాను అని చెప్తున్నాడు. మరి దేవుడు దీవిస్తున్నాడని చెప్తున్నాడు. ప్రియబిడ్డలారా, మరి రాత్రి సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుడు ఏదైతే మన పట్ల చేయాలనుకుంటున్నాడో, ఏదైతే మనకు చేస్తానని ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. వాటన్నిటిలో ఆ ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలంటే ప్రతి క్షణం దేవుడి చెంత మనం ఉండాలి. కాబట్టి మనం ఎంత దూరం అయినప్పటికీ మనం బయట ఎన్నో భయంకరమైన శోధనలు జరుగుతున్నాయి. బయటికి వెళ్ళిన వారి ఇంటికి తిరిగి వస్తారో రాని పరిస్థితిలో ఉన్నారు. అనేక రకాల భయంగా కన్న వాళ్లే బిడ్డల్ని ప్రాణాలు తీసే విధంగా అపవాది ఆ రకంగా పొంచి ఉంటుంది. కాబట్టి ఆ భయాలన్నీ అలాంటి పరిస్థితులు రాకూడదు. కాబట్టి యేసయ్యని అడిగే ప్రతి క్షణం కులమతాలతో భేదం లేదు, కానీ దేవుడు ఎక్కడికి వెళ్ళా మనకి రాని జవాబు యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. ప్రియబిడ్డలారా, ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ కులమతాలు సాయి చూడొద్దు. మనకి సహాయం చేసే దేవుడు మనకు కావాలి, కానీ కులమతాలు వేరు చేయాల్సిన అవసరం లేదు. యేసయ్య నమ్మిన వారికి ఏది కొదువు ఉండదు. మనం పొందుకోలేనివి కూడా యేసయ్య దగ్గర మాత్రమే పొందుకుంటాం. కుటుంబంలో ప్రతి ఒక్క దాంట్లో ఎప్పుడు సంతోషం ఉంటుంది తప్ప బాధ అనేది ఎక్కడ ఉండదు. యేసయ్య దగ్గరే మనకు కావాల్సినవన్నీ పొందుకుంటాం. యేసయ్యని నమ్మినప్పుడు మనము ఏ విషయంలో మన చుట్టూ అంధకార చీకటి అయినప్పటికీ, లోయలో మనం ఉన్నప్పటికీ ఆ లోయలోంచి కూడా మనకి మంచిగా జీవజలాన్ని మనకు నింపుతూ, జీవాహారాన్ని ఇస్తూ, ప్రతి క్షణం మనం ఎక్కడ ఉన్నప్పటికీ మనల్ని కంటికి పాప వలె కాపాడుతూ తండ్రి
జీవజలాన్ని జీవాహారాన్ని ఇస్తే మనం పరిశుద్ధులంగా ఎన్నటానికి పరిశుద్ధులుగా ఉంటామని దినాహారాన్ని తృప్తిగా భుజించడానికి దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వాక్యమే మనకి బలము, ఆ వాక్యమే ఆరోగ్యం, ఆ వాక్యమే శక్తి, బలము, శాంతి, సమాధానం అన్నీ ఇస్తాయన్నమాట. ప్రతి ఒక్క వాక్యమే దేవుడే వాక్యం అయినప్పుడు ఆ వాక్యం చదివే కొంది ప్రతి క్షణం మనలో తెలియని సంతోషం. మనం ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ ఆ వాక్య స్వరం వినే కొంది, చదువు రాని వారైతే స్వరం వినడానికి సహాయం దయచేయండి, చదువు వచ్చిన వారైతే వాక్యం చదవడానికి సహాయం దయచేయండి. వాక్యం చదివితే ఇంకా బలమును ఆనందం పొందుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాక్యం చదవటానికి ప్రయత్నం చేయండి. వాక్యం ఎంతో బలాన్ని ఇస్తుంది. ఎంతో మనము లెగవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ వాక్యం ఉన్నా చాలు, యేసయ్యా అని, యేసు రక్తమే జయమని కొంది మనలో ఏ అపవాది ప్రేరేపణలు ఉన్నా కూడా వాటన్నిటిని కాల్చివేస్తాడనమాట. ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనం తలిస్తే చాలు, మనలో ఏ పాపం ఉన్నా తెలియపోతుంది. కాబట్టి ప్రియబిడ్డలారా, మరి రాత్రి సమయంలో ఎంతమంది భయపడుతున్నారో, బాధపడుతున్నారో, కలవరపడుతున్నారో వాళ్ళందరినీ దేవుడు నేను కాపాడుతాను, మీరు భయపడమాకండి అని చెప్తున్నాడు. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మరి రాత్రి సమయంలోనైనా నా తండ్రి బిడ్డలు, నా తండ్రి ప్రభ ఆసక్తికరంగా నా తండ్రి ప్రభ ఎంతోమంది బిడ్డలు భయపడుతూ బాధపడుతున్న వారికి నాయన ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రం నాయన. శాంతి సమాధానం దయచేయండి అయ్యా. మీరు చెబుతున్నారయ్యా ప్రభా, వారిని పట్టుకొనుటకు నాయన నా తండ్రి ప్రభా మేమైతే ఏ పాటి వారమయ్యా నా తండ్రి ప్రభా, నా తండ్రి ఇదే యెహోవా వాక్కని చెప్తున్నావయ్యా. వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలర్లను పిలిపించదను. తర్వాత ప్రతి పర్వతములో నుండి, ప్రతి కొండల మీద నుండి, మెట్టెల సందులలో నుండి వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రలను పిలిచేదనని చెప్తున్నారు తండ్రి. మరి నా తండ్రి ఎంతగా నా తండ్రి మా పట్ల మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నైనా. అనేక మంది దేవదత్తులనైనా మా తండ్రి మాకు కావలుగా ఉంచుతున్నందుకే స్తోత్రం నైనా. మా భయం దేంట్లోనైనా భయపడుతున్నాం నైనా, నీకు మాత్రమే తెలుసు అయ్యా. మా మనసులో ఎరిగిన తండ్రి నీవయ్యా నా తండ్రి. అటు కృపను మాకు దయచేసినందుకే స్తోత్రం నైనా. ప్రభా, నీకు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేమయ్యా. మనసులో పడుతున్న ప్రతి ఒక్క వేదన, ఆలోచనలన్నీ నీకు తెలుసు ప్రభా. మనుషులకైతే నాయన బయటకు విప్పు చెబితేనే తెలుస్తుంది ప్రభా. కానీ నాయన నీకు మాత్రమే నాయన నీ బిడ్డలు నాయన నిర్మించుకున్న తండ్రి మీరే. కాబట్టి నాయన నా తండ్రి ప్రభా, తల్లి గర్భంలో రూపింపక ముందే నేను ఎరుగున్నాను దేవుడు వయ్యా. ఎంత మంచి దేవుడు వయ్యా. మేము వేసే ప్రతి ఒక్క అడుగులు లెక్కలు పెట్టే తండ్రి వయ్యా. కన్నవాళ్ళు కూడా నేను అంత ఇంట్రెస్ట్గా నా తండ్రి లెక్కలు పెట్టలేరయ్యా. పెట్టాలనుకున్న వాళ్ళ వల్ల కాదయ్యా. కానీ నా తండ్రి ప్రభా ఎంత గొప్ప దేవుడు అనయ్యా. మా పట్ల ఎంత ఆసక్తికరంగానైనా నా తండ్రి మీ ప్రేమను చూపిస్తున్నారయ్యా. మేము ద్వేషించినప్పటికీ నైనా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు ప్రభా. నా తండ్రి ఏ పాటి వారమయ్యా, దేనికి పనికిరాని పాపులనైనా నా తండ్రి ఎంతగా గొప్పగా హెచ్చింపజేస్తున్నందుకే స్తోత్రం నాయనా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా మా కుటుంబాల్లో ఏవైతే ఉన్నాయనైనా వాటన్నిటినైనా నా తండ్రి ప్రభా తోలివేస్తున్నందుకే స్తోత్రం నైనా. నా తండ్రి అనేక మంది జాలరులనైనా మా గృహాల్లో నింపుతున్నందుకే స్తోత్రం నైనా. అనేక మంది దేవదూతలు, లెక్కింపులేని దేవదూతలు మా గృహాల్లో ఈ రాత్రి వేళ సమయంలో నింపుతూ నైనా అట్టి భయంకరమైన పరిస్థితిలో ఎంతమంది బిడ్డలు జీవిస్తున్నారో వాళ్ళందరినైనా నా తండ్రి సంతోషంగా నేను గాయపడ హస్తంతో ముట్టినైనా నా నెత్తిమే చరకాల వరకు సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణ సంతోషం దయచేసి నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని, నీ నామాన్ని గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. కలవరింపులు పుట్టించి దురాత్మలు తొలగించండి నా తండ్రి. భయపడుతున్న ఆ దురాత్మలు తొలగించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి అపవాది ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి భయపడుతూ కలవర పెడుతుందో వాటి అన్నిటి వేసినాము ఇప్పుడు కాల్చివేయబడిగా నా తండ్రి ఆమెనయ్యా. తండ్రి సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రం నైనా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో నన్ను ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకున్నారు వాళ్ళందరూ దీవించండి, ఆశీర్వదించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. నూతన శుభకార్యాలు ఎక్కడెక్కడ ఎన్ని చోట్లనైనా నా తండ్రి ప్రభ మొదలుపెట్టున్నారు. ప్రతి ఒక్క దాంట్లో నీ కృప తోడుగా ఉంచి, ప్రతి ఒక్క పనిలోనైనా తోడుగా ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా నా తండ్రి ప్రభ ఎంతమంది నీ వైపు చూస్తున్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని, గర్భంలో పెరుగుతున్న బిడ్డలను కానీ, గర్భం కోసం ఎదురు చూస్తున్న వారికి, కాన్పులకి వెళ్ళేవారిని కానీ, పసిబిడ్డలకు పాలు కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ప్రతి ఒక్క బిడ్డలకు నీ కృప తోడుగా ఉంచండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వితంతులను జ్ఞాపకం చేసుకోండి, పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి గర్భంలో పడిన బిడ్డ కాడి నుంచి ముదిమి వచ్చిన బిడ్డల వరకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభుత్వం ద్వారా ఎంతమంది మా ఆయన మంచి పనులు చేస్తున్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తన పోలీస్ ఆఫీసర్ని, వారి కుటుంబాల వాళ్ళనైనా నీ కృపలో
జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మన తండ్రి మిలిటరీ ఆఫీసర్లు కానీ నా తండ్రి ప్రభా వాళ్ళందరినైనా మిలిటరీ పనులు చేసిన ప్రతి ఒక్క బిడ్డలనైనా జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలనైనా జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఎంతమందికి ఎదుటి వారికినైనా సహాయం చేస్తున్నారో ప్రభా, లేదన్న వారు అనాథలకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, నా రోడ్ల మీదనైనా ఈ చలికినైనా మంచు కాలానికి ఎంతోమంది మరణిస్తున్నారు ప్రభా. నా తండ్రి ప్రభా, అట్టి జీవితంలోకి ఎవరు ఉండకూడదయ్యా. ప్రతి ఒక్కరికి మంచి గృహాలుగా దయచేయండి ప్రభా. నా తండ్రి అనాథలకు నైనా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితులనైనా, మానసిక పరిస్థితులనైనా, బిడ్డల మైండ్ కూడా పనిచేయని పరిస్థితులనైనా నా రోడ్ల మీద నైనా ఎంతోమంది భిక్షాటకులు ఉన్నారు ప్రభా. వాళ్ళని కూడా నైనా మంచి గృహాలకు దయచేయండి ప్రభా. గృహాలు లేని వారికి నైనా సహాయం దయచేయండి అయ్యా. తండ్రి స్తోత్రం నైనా. సొంత ప్లాట్ల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. పొలాల కోసం, జీవాల కోసం, పశువుల కోసం నన్ను కొనుక్కోవాలని ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. చదువుల్లో, జాబుల్లో వాళ్ళనైనా దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి వివాహ విషయాల్లో కూడా నైనా సహాయం దయచేయండి అయ్యా. ఇంటర్వ్యూలకి రేపు ఉదయకాల సమయం వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. రేపు ఉదయకాల సమయంలో ఎన్ని రకాల ఎగ్జామ్లో నా తండ్రి ప్రభ జరుగుతున్నాయి లోకమంతానైనా ప్రతి ఒక్క బిడ్డ హస్తములుగా మార్చి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేసి నా తండ్రి ఎగ్జామ్ అంతటా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ఆకాశం నా సింహాసనం, భూమి నా పాతపీఠం అన్నవయ్యా. ఈ పాతపేట మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎత్తి పట్టుకోండి తండ్రి స్తోత్రంనైనా. ఏ ఒక్క గృహాన్ని కూడా విడవద్దయ్యా. ప్రతి ఒక్క గృహంలోనైనా మంచి ఆరోగ్య నాయుష్యం దయచేసి శాంతి సమాధానం దయచేని. ఎవరైతే నైనా అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని గాయపడే హస్తంతో ముట్టి నన్నెత్తిమించి అరకల వరకు సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చినైనా నీ సన్నిధిలో సాక్ష్యాలుగా కుటుంబాలుగా ప్రతి ఒక్క గృహంలోనైనా ప్రతి ఒక్క బిడ్డని సన్నిధిలో సాక్ష్యాలుగా నూతన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచెను వేయండి. రాత్రి పొగులు ప్రతి క్షణం నీ కాపుదల ఉంచిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, పనుకున్నా, కూర్చున్నా, తిన్నా, తాగినా, నిద్రపోతున్నా అయినా తండ్రి ప్రభా బయటికి వెళ్ళిన బయట ప్రాణంలోకి కానీ తిరిగి గృహాలకు చేరేంత వరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నీ అగ్ని కాంచెను వేయండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. నీ జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. వివేచన కలిగిన మనసును దయచేయండి అయ్యా. ఎక్కడ ఏ విధంగానైనా ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడునైనా ఎక్కడ ఏ విధంగా ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. నా తండ్రి లోకమనే పాపం అంటకుండా, లోకమనే మురికి ఏ బిడ్డను ముట్టకుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచెను వేయండి. అపవాది ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క హృదయం అనే మనోనేత్రం తెరవబడండి. ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసును దయచేయండి అయ్యా. తండ్రి నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండి వాడానికి స్తోత్రం నాయన. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఏకరీతిగా ఉన్న దేవుడు నీవేనయ్యా. నిన్న నేడు ఏకరీతమైన నడుచుకుంటున్న దేవుడు నీవయ్యా. మనుషులమైతేనైనా ఈ సమయాన్ని ఒక టైంగా, ఇంకో సమయాన్ని ఇంకొక విధంగా మేము జీవిస్తామయ్యా. కానీ నా తండ్రి ప్రభా అప్పటికి ఇప్పటికి నాయన మీరు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం మేలులన్నీ నాయన మా పట్ల నెరవేరుస్తూనే వచ్చారయ్యా. కానీ నా తండ్రి ప్రభా మేమేనైనా నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నామయ్యా. మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నామయ్యా. నా తండ్రి అందరి తరఫు నుంచి, నా తరఫు నుంచి నీకు క్షమాపణ అడుగుతున్నానయ్యా. క్షమించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పేదలను స్థిరమైన బోరగా వాడబడండి, ఆశీర్వదించబడండి. ప్రతి ఒక్క తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దయచేని. ప్రతి క్షణం ప్రభా భూమి మీద ఉన్నంతకాలం నాయన ఎప్పటికీ ప్రతి ఒక్క పెదల స్థిరమైన నీ బొరగా వాడబడండి. అపవాది నీకు ఎక్కడ ఏ బిడ్డని వ్యతిరేకంగా నాయన నీ కోపం వచ్చే విధంగా నా బిడ్డ జీవితాన్ని నష్టపాలు చేసుకోవడానికి నాయన ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా వాడబడుతుందో నాయన ఆ బిడ్డలను నాయన నా తండ్రి అపవాది ముట్టకుండా కాపాడండి. అపవాది చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాలన్నీ యేసు నామంలో నాయన నా తండ్రి ఇప్పుడే బంధిస్తున్నాను మా తండ్రి. ఆమెనయ్యా ఏ బిడ్డ మీదకి ఏ చెడు పోకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ హృదయాల్లో చీకటి దాగి ఉందో ఆ హృదయాల్లో ఆ చీకటి కాల్చివేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ నామను హెచ్చింపజేసుకొని నీ నామను గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా నా తండ్రి బిడ్డలు చదువుల్లో, జాబుల్లో, జీవితాల్లో దీవించండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడండి. నా తండ్రి ఉదయకాల సమయం అంతా అసమాధానం ఉన్నప్పటికీ నేను రాత్రి వేళ కాల సమయంలోనైనా శాంతి సమాధానం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నా తండ్రి తల్లిదండ్రులకు, బిడ్డలకు తల్లిదండ్రులు ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించాలయ్యా. నీ పరిశుద్ధాత్మ కృపావరణ ప్రతి ఒక్క గృహంలో నింపండి. యెహోవా ఆనంద బృందావలుగా మార్చండి అయ్యా. యెహోవా ఇంపైన సువాసన ప్రతి ఒక్క గృహంలో విరజిమ్మండి అయ్యా. జుంటి తారుల కంటే మధురమైన యేసుని ప్రేమ ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్క బిడ్డకి అయినా నీ ప్రేమను చూపించి నీ నామను మహిమపరచుకోవాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. సాక్ష్యాలుగా నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఈ రాత్రి సమయంలో ఏదైతే చెప్పారనైనా ఆ బిడ్డలకి సహాయం దయచేయండి. భయపడుతున్న ప్రతి ఒక్క భయాన్ని తొలగించి నీ నామను మహిమపరచుకోమని, నీ నామను గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి అడవి ప్రాంతాల్లోనైనా బిడ్డలకు తినడానికి లేకనైనా, ఉండడానికి లేక నా తండ్రి ప్రభా అనేక రకాలుగా చిన్న బిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానైనా అనేక రకాలుగానైనా ఒంటి మీద వస్త్రములు కూడా లేని పరిస్థితుల్లోనైనా
ఎంతోమంది నాయన ఎన్నో రకాలుగా జీవిస్తున్నారయ్యా. వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిపరచుకొని నామను గణపరచుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. హాస్టల్లో ఉంటాను ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ కృప తోడుగా ఉంచండి. నా బిడ్డలకు కావాల్సిన అవసరతలు అన్నింటిలో సహాయం దయచేయండి. ఎక్కడెక్కడ ఏ గృహాల్లోనైనా జలుబులు దగ్గులుగానైనా నా తండ్రి వైరస్గా అపవాది అక్కడ వైరస్ జ్వరాలుగా తీసుకొస్తుందనైనా నా తండ్రి దాన్ని అక్కడే అంతం చేయమని ప్రార్థన చేస్తున్నాను యేసునామమునయ్య. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సిన అవసరతలు అన్నింటిలో నాయన తోడును సహాయం దయచేమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి మీకు స్తోత్రం, తండ్రి స్తోత్రం నాయన, స్తోత్రం 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 ప్రభా. మీ నామానికి మహిమ కలుగును గాక, మీ నామానికి ఘనత కలుగును గాక. ఘనత మహిమ ప్రభా మీకు చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన, గొప్ప దేవా మీకు స్తోత్రం నాయన, మా మంచి కాపరే మీకు స్తోత్రం నాయన. తండ్రి స్తోత్రం 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 ప్రభా. నా తండ్రి మీరుంటే చాలునైనా, మీరు లేని జీవితంలో మేము లేమయ్యా. ఏ పాటి వారం అయ్యా నా తండ్రి ప్రభా, దేనికి పనికిరాని పాత్రలైనప్పటికీ నాయన మమ్మల్ని తలగానే నియమిస్తున్నా, తోగ్గా నియమించిన అన్నావయ్యా. అటు ధన్యత మాకు ఇచ్చినందుకే స్తోత్రం నాయన. ఏ బిడ్డ పట్ల ఏది నీ చేత మనం నెరవేర్చండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి తెలియని బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. నీ జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. మనుషుల జ్ఞానం పనికిరాదయ్యా. నీ జ్ఞానం నీ కృప తోడుగా ఉంచే ప్రతి ఒక్క దాంట్లోనైనా బిడ్డలు విజయాన్ని పొందుకుంటారయ్యా. విజయవీరులుగా విజయాన్ని పొందుకునే వారుగా దీవించండి అయ్యా. ఆశీర్వదించండి అయ్యా. అటు కృపను దయచేయండి అయ్యా. ఏ చెడు మాట్లాడకూడదు, ఏ చెడు వినకూడదు, ఏ చెడు చూడకూడదు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పరిశుద్ధంగా పరిశుద్ధాత్మ తనిపబడిన బిడ్డలుగా దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాలు కట్టబడండి నాయన. నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ భయపడుతున్నారో ప్రతి ఒక్క భయాన్ని నాన్న ఈ రాత్రి వాళ్ళ సమయంలో నా తండ్రి ప్రభా అనేక మంది జాలను తీసుకొస్తాను అంటున్నావయ్యా. నా తండ్రి నీ నామని మహిమ తెచ్చుకోండి అయ్యా. తండ్రి ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఏ పాములు, ఏ తేళ్ళు, ఏ విష పురుగులు, ఏ విష జంతువులు ప్రభా ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడనైనా ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి ఎన్నిసార్లు నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్న ప్రభా మాకు రుణం తీరదయ్యా. ఎందుకంటే మేము ఎప్పటికైనా నా తండ్రి ప్రభా ఎప్పటికప్పుడు ఏదో పొరపాటు చేస్తూనే ఉన్నామయ్యా. నేను బాధ పెడుతూనే ఉన్నామయ్యా. క్షమించమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి ప్రభా ఎప్పుడు ఏ ఒక్క క్షణం కూడా నేను నిన్ను బాధ పెట్టేవారుగా కాకుండా నేను నిన్ను సంతోషపెట్టేవారుగా మేము జీవించాలైనా అటు కృపణ భూమి మీద ప్రతి ఒక్క బిడ్డగా దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ అవసరతలో తోడును సహాయం దయచేయండి అయ్యా. అప్పులు బాకీలు ఎంతమంది ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభ ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి, అమ్మేసుకున్నాం, చుట్టూ అప్పులు తప్ప ఇంకేమీ లేవు, మేము ఏమి చేయాలి, కష్టం చేసినా కూడా నిలబట్టం లేదు అని చెప్పాను. అంధకార చీకట్లో లోయలో ఉన్న బిడ్డలు కూడా నేను పైకి లేవనెత్తి నీ నామను మహిపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి. నేను వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క హాస్తముని హాస్తములుగా మార్చినైనా మంచి వైద్యం చేసే బిడ్డలుగా దీవించండి, ఆశీర్వదించండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని హస్తంతో ముట్టి నన్ను ఎత్తమించి అరకలెవరు సంపూర్ణ స్వస్థత పరిపూర్ణ సంతోషం పొందుకుని గృహాలకు వచ్చే భాగ్యం దయచేయండి అయ్యా. నా తండ్రి రాత్రి సమయంలో ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదల, భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల, సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలయ్యా, ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలయ్యా. ఇంకా ఎక్కడెక్కడనైనా ఎన్ని ప్రయాణాలు ఆగిపోయి ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ అవసరతలు ఏమిటోనైనా సహాయం దయచేయండి. నీకు వాళ్ళకి కావాల్సిన అన్నిట్లో నేను నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారు ప్రభు, వాళ్ళని దీవించండి అయ్యా. లైవ్ ఎన్ని రకాల ఛానళ్ళు నడుస్తున్నాయో వారందరం దీవించి ఆశీర్వదించండి. ఫ్యాక్టరీలు నడుపుతున్న వారిని దీవించండి. నా తండ్రి ప్రభు బిజినెస్లు నడుపుతున్న వారిని దీవించండి. చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వారిని దీవించండి అయ్యా. గృహాల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ నా తండ్రి వ్యాపారాలు కానీ చిన్న చిన్న బిజినెస్లు కానీ నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ప్రభా ఇంకానైనా ఈ దేశం నుంచి ఇతర దేశాలకి జాబులకి నా తండ్రి ప్రభ చదువులకి కానీ ఇంకా మంచి పనుల మీద ఎంతమంది వెళ్ళున్నారు వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా బిడ్డల చదువుల్లోనైనా నా తండ్రి కన్న వాళ్ళ జాబులనైనా బిడ్డలకు వచ్చే భాగ్యాన్నైనా దయచేయండి అయ్యా. అధికారులు ప్రేరేపించండి అయ్యా. అధికారులకు ప్రేమ కలిగించండి అయ్యా. కట్టలేని పరిస్థితుల్లో ధనం కడితేనే జాబులు ఇస్తామని ఎంతోమంది మాట్లాడుతున్నారయ్యా. నా తండ్రి ఎంతోమంది బిడ్డలు ఏడుస్తున్నారయ్యా గృహాల్లో. నా తండ్రి ప్రభా మేము కట్టలేము, ఈ ధనం కట్టలేము, కానీ మా తల్లిదండ్రులు జాబ్ మాకు కావాలి, మాకు దయచేయండి అని చెప్పనని నైనా ప్రతి దినం నీ పాదాలు చెంత మొరపెడుతున్నారయ్యా. అట్టి వారు ఎంతమంది ఉన్నారు నేను వాళ్ళందరికీ సహాయం దయచేసి నీ నామను మహిపరచుకోవాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి బిడ్డలందరికీ మీరు సహాయం చేస్తారు. ఇప్పుడు ఈ పైన ముందు రోజులైనా నాయన చిన్నగానే సరే మీరు ఇస్తారని నమ్మకం విశ్వాసంతో జీవిస్తున్నామయ్యా. మా విశ్వాసమే విజయం అవును అంటున్నావయ్యా. నా తండ్రి మాకు విశ్వాసం ఉంది ప్రభా. మేము దీని మనసు కలిగి నీ వైపు మాత్రమే చూస్తున్నామయ్యా. మనుషుల వైపు చూస్తే పనులు జరగవు, కానీ తండ్రి ప్రభా నిన్ను ఆశ్రయించిన వారికి ఏదీ కొదువు ఉండదయ్యా. నిన్ను ఆశ్రయించిన వారికి నైనా మాకైతే అసాధ్యం, కానీ నేను నీకు అసాధ్యం అంటే ఏది లేదయ్యా. అసాధ్యం అన్న దాన్ని కూడా సాధించేసే గొప్ప తండ్రి మీరయ్యా. ఎంతోమంది బిడ్డల ప్రభా
మా పిల్లలకు వివాహాలు కాలేదు, ఎన్నో సంవత్సరాలు అవుతుందని చెప్పిన బాధపడుతున్నారయ్యా. అటు వారికి కూడా సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క జంతువుకి నన్ను జతను ఏర్పాటు చేశారయ్యా. ప్రతి ఒక్క పక్షికి జతను ఏర్పాటు చేశారయ్యా. మరి మనుషులకు కూడా నువ్వు ఏర్పాటు చేస్తున్నావు కదా దేవా, సహాయం దయచేని ప్రేరేపించబడండి. ఎక్కడెక్కడ అటు వారు ఉన్నారు నైనా, ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారో ప్రభా, అటు వారందరికీ సహాయం దయచేసి ఈ నూతన సంవత్సరంలోనైనా ప్రతి ఒక్క గృహంలో అద్భుతాలు ఆశయాలు పొందుకోవాలయ్యా. మీరంటే ఎరగని వారి కూడా నైనా మీ సన్నిధిలో సాక్ష్యాలు, నూతన కార్యాలు, అద్భుత కార్యాల పట్ల నా తండ్రి నీ సన్నిధిలో సాక్ష్యాలుగా పలికించుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. నీ నామాన్ని గనపరుచుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. ఎట్టి వారైనప్పటికీ నైనా ప్రతి ఒక్క బిడ్డను నైనా నా తండ్రి నీ సంఖలో ఎత్తి పెట్టుకుంటున్నందుకు నీ స్తోత్రం నాయన. నా తండ్రి వృద్ధులు జ్ఞాపకం చేసుకుని, వితంతులు జ్ఞాపకం చేసుకొని, ఒంటరితనంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి ప్రభా స్తోత్రం లోన్ విషయంలో ఎక్కడెక్కడ ఎంతమంది బాధపడుతున్నారు వాళ్ళ సహాయం దయచండి అయ్యా. నా తండ్రి కోర్టు విషయాల్లో కూడా నా తండ్రి అన్యాయమైన తీర్పులోనైనా ఏ బిడ్డనైనా బలి కాకూడదయ్యా. ప్రతి ఒక్కరు నిజమైన తీర్పులో జీవించాలయ్యా. ప్రతి ఒక్కరికి న్యాయం దొరకాలయ్యా. అన్యాయంలో జీవించే వరకు కాకుండానైనా న్యాయమైన జీవితంలో నడవడానికి సహాయం దయచేయండి అయ్యా. చేస్తున్న ప్రతి ఒక్క జాబులను దీవించండి అయ్యా. వాళ్ళు సంపాదించుకుంటున్న ప్రతి ఒక్క ధనంనైనా అపవాది దొంగిలించకుండా సమృద్ధిగా వాళ్ళ గృహాల్లోనైనా సమృద్ధిగా నిలబడటానికి సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిపరుచుకొని, నామను గనపరుచుకోండి. ప్రతి ఒక్క రైతు వేసిన ప్రతి ఒక్క పంట చుట్టూ కాపుదలు ఉంచండి. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క ప్రయాసనైనా ఏది వృధా కాకుండా వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క హస్తములు నీ హస్తములుగా మార్చినైనా నా తండ్రి బిడ్డలనైనా అపవాది ఎక్కడ ముట్టకుండానైనా, ఎక్కడ ఏ వాహనంలో ఏ ప్రమాదాలు రానికుండానైనా ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ అగ్ని కంచిని వెండయ్యా. ఈ రాత్రి సమయం కానీ, రేపు ఉదయకాల సమయం కానినైనా, రేపు సాయంత్రం వేరే సమయం వరకునైనా మీరు వచ్చి రాహుల ఎత్తబడి గుంపులో ఉండేంతవరకునైనా అప్పటి వరకునైనా ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదల, నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ అగ్ని కంచిని వేయండి. బిడ్డలైనా ఎక్కడున్నప్పటికీ, ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా అపవాది ఏ ఒక్క క్షణం కూడా ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. తినే తాగే ప్రతి ఒక్క దాంట్లోనైనా నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. ఎక్కడెక్కడ ఎంతోమంది బిడ్డలైనా నా తండ్రి రాత్రి వేళ సమయంలోనైనా నా తండ్రి మంచినీళ్ళు తాగి కొనుక్కుంటున్నారయ్యా. అటు వారి జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఏమీ లేని పరిస్థితుల్లోనైనా నా తండ్రి జీవిస్తున్నారు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నా తండ్రి ప్రభా జీవిస్తున్నారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలనైనా ఇంకా ఏమి చేయలేకపోతున్నామని అనుకుంటున్నారా ప్రభా, వాళ్ళకు కూడా మంచి జ్ఞానాన్ని దయచేసి మీ ఆత్మ ద్వారా మాట్లాడడం దర్శించండి ప్రభా. ఆ బిడ్డలు ఏం చేసుకుంటే ముందు కొనసాగిస్తారు నాయన. ఆ బిడ్డలతో మాట్లాడండి, మీ దర్శనం కలగజేయండి, మీ స్వరాన్ని వినిపించండి తండ్రి. మీరు మాట్లాడితేనే అవుతుందయ్యా. నా తండ్రి పరిచర్యలో ముందు కొనసాగించేవారే నా తండ్రి, ఇంకా మేము ఆత్మను పొందుకోలేదని, బలహీనంగా ఉన్నా మేమేమీ చేయలేకపోతున్నాం, మా వల్ల కావటం లేదని ఎదురు చూస్తున్న వారందరికీ నా తండ్రి నీ ఆత్మకృపాలను అభిషేకించబడి నా తండ్రి ప్రభా వాళ్ళలో అగ్నివలే ఆత్మతో నింపి నేను ఆమెను మహిమపరచుకోవాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా నిన్ను పోలిన వల్లే జీవించాలి అటుకుని దయచేయండి అయ్యా. దైవ సేవకులనైనా రాత్రి పొగులు కష్టపడుతున్న ప్రతి ఒక్క ప్రయాసనైనా సఫలపరిచి నిన్ను ఆమెను హెచ్చింపు చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాళ్ళ గృహాల్లో వారి బిడ్డలో దీవించండి. వాళ్ళు రాకపోక ప్రయాణం అంతట్లో ఎక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడ పరిచయం చేస్తున్నా నా తండ్రి వాళ్ళందరి చుట్టూ నెగ్గి కంచెను వేసుకోవాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. అపవాది అక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా చేసే ప్రతి ఒక్క ప్రయత్నంలోనైనా నూతన ఆత్మలుగా పొందుకోవడానికి, సంఘాలు అభివృద్ధి పొందేదానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క సంఘం ఎత్తబడి గుంపులో ఉండాలయ్యా. లోకమంతా ఎత్తబడి గుంపులో ఉండాలి ప్రభా. రాయిలు రప్పలు తప్పనైనా జీవం కలిగిన ఏ ఆత్మ నైనా విడబడి గుంపులో ఉండకూడదయ్యా. ఆ భయంకరమైన జీవితంలో ఏ బిడ్డలు జీవించకూడదయ్యా. నా తన సంతోషకరమైన జీవితంలో నడవాలయ్యా. అటుగా ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఏ బిడ్డని విడవద్దయ్యా. దీవించండి, నీ నామను మహిపరుచుకొని నామను హెచ్చింపజేసుకుని ఈ రాత్రి సమయంలో ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ అగ్ని కంచిని వేయండి నా తండ్రి ప్రభా. చదువు రావటం వారు నైనా బిడ్డలు బాధపడుతున్నారు. బిడ్డలకు ఈ రాత్రి సమయంలో మంచిగా జ్ఞాపశక్తిని దయచేయండి, నీ జ్ఞానాన్ని దయచేసి రేపు ఎగ్జామ్లో రాయబోయే ప్రతి ఒక్క ఎగ్జామ్లోనైనా ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్లోకి వెళ్తున్నారు ప్రభా. చిన్న బిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయి. అన్ని రకాల ఎగ్జామ్లో నీ కృప తోడుగా ఉంచి నీ నామను హెచ్చింపు చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం నా తండ్రి ప్రభా. గృహంలోంచి ప్రతి ఒక్క బిడ్డనైనా, బయటికి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా, వెళ్ళే ప్రతి ఒక్క చోటనైనా శాంతి సమాధానం దయచేయండి. ఎక్కడ ఎలాంటి అపవాది వ్యతిరేకతలు రానియకుండా, ఎవరి చెడు దృష్టి ఏ బిడ్డ మీదకి రానియకుండానైనా నా తండ్రి ఆ బిడ్డలందరి చుట్టూ నీ కంచిని వేయండి. అనాథలు ఎంతోమంది ఉన్నారయ్యా. తల్లిదండ్రులు లేని బిడ్డలు అనాథలుగా జీవిస్తున్నారయ్యా. నా తండ్రి ఆ బిడ్డలందరికీ నాయన కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి. ఏ బిడ్డని ఏ అపవాది ఏ విధంగానైనా ముట్టకుండా కాపాడండి. అపవాది దృష్టి ఎవరి మీదకి పోనీయకుండా కాపాడండి నా తండ్రి.
మీరేనైనా సర్వస్వం మీరేనయ్యా నా తండ్రి ప్రభ. ఇంకానైనా ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా నేను నా తండ్రి ప్రభ నిన్ను ఆశ్రయించున్నారో ప్రభ, వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి ఈ రాత్రి సమయంలోనైనా ఎంతమందికినైనా నువ్వు తోడుగా ఉంటానని మాట ఇచ్చున్నావు, ఎంతమంది భయపడుతున్నారు వాళ్ళందరికీనైనా వాగ్దానం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి నీ నామను గనపరచుకోమని ప్రార్థన చేస్తున్నాయినా. రేపు అదే కాల సమయంలో కూడా ఎంతమంది బయటకు వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా తిరిగి గృహాలకు చేరేంతవరకు నేను నా తల్లి ఏ బిడ్డని ఏ చోటు ముట్టకుండా కాపాడని, ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ప్రతి క్షణం ఎక్కడ అపవాది ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ ముట్టకుండా కాపాడండి. తినే తాగే ప్రతి ఒక్క దాంట్లో నీ కృప తోడుగా ఉంచండి అయ్యా నా తండ్రి ప్రభ. అలాంటి వైరస్లు రానికుండానైనా నా తండ్రి వైరస్ కలిగించే ఏ విష పురుగులు గృహాల్లోకి రానికుండా ఎక్కడ ఉన్నప్పటికీ నేను మమ్మల్ని ముట్టకుండా, మమ్మల్ని కానీ వాళ్ళకని నేను ఎవరిని ఈ లోకంలో ఎవరిని ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నాయన నా తండ్రి ప్రభ. మీరు మాత్రమే చేయగలుగుతారయ్యా. మీ నామాన్ని హెచ్చింపు చేసుకొని మీ నామాన్ని గనపరచుకోండి అయ్యా. రేపు అదే కాల సమయంలో కూడా ప్రయాణం అంతట్లోనైనా ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. ఎక్కడ ఎలాంటి ప్రమాదంలో ఏ బిడ్డలను ముట్టకుండా కాపాడండి అయ్యా నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డనైనా నిన్ని పాదాలు చెంత మొరపెట్టే భాగ్యంగా దయచేయండి అయ్యా నా తండ్రి. అటు కృపను దయచేయండి అయ్యా. ఎక్కడికి వెళ్ళిన సమాధానం రాదయ్యా. ఏసయ్యాలని పిలవంగానైనా పలికే దేవుడు నీవయ్యా, పలక్కుండానే పలికే దేవుడు అయ్యా నా తండ్రి. అటు కృపనైనా ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలయ్యా, నీ ప్రేమను తెలుసుకోవాలయ్యా. ఎక్కడికి వెళ్తున్నానైనా నా తండ్రి నీ కాపుదలు ఉంటుంది. నీ సన్నిధిలో మోకాళ్ళేసి కూర్చున్న ప్రతి క్షణం ఎంత దూరం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క బిడ్డకి కాపుదలు ఉంటుందని నమ్మి విశ్వాసంతో నీ చెంతకు రావాలయ్యా. అద్భుతాలు, ఆశ్చర్యాలు, నూతన కార్యాలు జరిగించండి అయ్యా. ప్రతి ఒక్క గృహంలో సహాయం దయచేయండి. ఏ ఆర్థిక పరిస్థితులు అయినప్పటికీనైనా ప్రతి ఒక్క ఆర్థిక పరిస్థితులు తొలగించే దేవుడు మీరయ్యా. సహాయం దయచేస్తానని నమ్ముచున్నామయ్యా. విశ్వాసంతోనైనా ఈ ప్రార్థనలో ఏవైతే అడుగుతున్నామో, ఏవైతేనైనా మేము అడుగుతున్నామో వాటన్నిటిని మేము పొందుకున్నామని నమ్ముచున్నామయ్యా. ప్రతి ఒక్క సమస్యల నుంచి విడుదల, ప్రతి ఒక్క బాధల నుంచి విడుదల, నిందలు వచ్చి నిందలు తొలగించి ఎక్కడైతే నిందలు వచ్చాయో అక్కడ తల ఎత్తుకునే వారుగా ప్రతి ఒక్క బిడ్డ నిలబెట్టిపోతున్నందుకే స్తోత్రం నైనా. అవమానాలకు బదులునైనా పోదండ్లుగానైనా మారుస్తున్నందుకే స్తోత్రం నైనా నా తండ్రి ప్రభా. కన్నీటికి బదులునైనా ముత్యాల వల్లే మారుస్తున్నందుకే స్తోత్రం నైనా. ప్రతి ఒక్క గృహంలోనైనా కొవ్విని దూడ వల్లనైనా నా తండ్రి ఎగిరి గంతులేసే జీవితంలోకి ప్రతి ఒక్క బిడ్డను దీవిస్తున్నందుకే స్తోత్రం నైనా నా తండ్రి. రాత్రి సమయంలో ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా నా తండ్రి. నీ దర్శించిన ప్రతి ఒక్క హృదయం మన మాత్రం తెరబడండి. ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసును ఆయన ప్రతి ఒక్క బిడ్డ దయచేయమని మళ్ళీ నీ పాదాలు చెంతకు వస్తున్నానయ్యా. ఎదుటి వారికి సహాయం చేసే ప్రతి ఒక్క బిడ్డను నైనా మెండారుగా దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించడం, వాళ్ళు రాకపోకపోయడం అంతట్లోనైనా నీ అగ్ని కంచెను వేసి కాపుగా మన ఎక్కడ వ్యతిరేకతలు రానికుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచెను వేసి కాపుగా మనం మళ్ళీ నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నానయ్యా. అటు దయచేయండి అయ్యా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కళ్ళ మనసు అట్లాగే ఉండాలయ్యా. ఒకళ్ళనైనా ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. లేదన్న వారికి నైనా ఉన్నవారు సహాయం చేసే హృదయాలుగానైనా ప్రతి ఒక్కళ్ళ లోకమంతా ప్రతి ఒక్కళ్ళు అలాగ మారడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ నామను గనపరుచుకొని నీ నామను హెచ్చింపజేసుకోండి అయ్యా. ఏ ఒక్క యవనస్తుడి చుట్టూనైనా అపవాది ముట్టకుండా ప్రతి ఒక్క యవనస్తుడి చుట్టూ నీ అగ్ని కంచెను వెండి అయ్యా నా తండ్రి. నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక అయ్యా. ఈ రాత్రి సమయం నుంచి నైనా రేపు ఉదయకాల సమయం ప్రతి ఒక్క బిడ్డనైనా నీ కృప తోడుగా ఉంచి ఉదయం భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదల నా తండ్రి. సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదల, ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచెను వెండి అయ్యా. జలాలు వెళ్తున్న ప్రతి ఒక్క చోటనైనా సమృద్ధిగా చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ హృదయపూర్వకంగా సంతోషంగా రావాలయ్యా పట్టుకొని. ఆ సముద్రాలపైన ఎక్కడనైనా ఏ బిడ్డకి ఏ ఆటంకం ఇరుకులు ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కంచెను వేసి తిరిగి గృహాలకు వచ్చేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆకాశాలను నడుపుతున్న ప్రవాహనాల చుట్టూ కాపుదల, భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలయ్యా. మన తండ్రి ప్రభా. అధికారులు ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారనైనా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళని నా తండ్రి లోకమంతానైనా ఏక మనసు ఏకాత్మ కలిగి ఒక తండ్రి బిడ్డలుగానైనా జీవించాలి. కులమతాలు అనేది రాకూడదనైనా, కులమతాలకినైనా స్థానం లేదయ్యా తండ్రి. ఎవరినైనా మనుషులమేనయ్యా నా తండ్రి. ఎవరిని నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళలో ఉండే రక్తం నీ రక్తమేనయ్యా. నీ పరిశుద్ధ రక్తం తప్పనైనా మాలో ఎలాంటి అపవిత్రమైన రక్తం లేదయ్యా. మేమంటే చాలా ఇష్టమన్నావయ్యా నా తండ్రి. నీ కృప ప్రతి ఒక్క బిడ్డపైన అభిషేకించబడిని తెలిసి చేసిన ప్రతి ఒక్క పొరపాట్లు క్షమించమని నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క అవసరతలతో తోడుని సహాయం దయచేయండి. ఏసయ్యా అని పిలవంగానైనా నా తండ్రి ప్రభా ఏ సమస్యలో ఉన్నప్పటికీనైనా ప్రతి ఒక్క బిడ్డకునైనా ఏసయ్యా అని పిలవంగానైనా వాళ్ళకి జవాబు దయచేసి వాళ్ళ కృప
నీ కృప వాళ్ళకి ప్రతి క్షణం తోడుంచి వాళ్ళ సర్వం నీలోని సంపద వల్ల నింపి అభిషేకించబడి యేసయ్య మాకు ఇట్లా చేసాడు, ఇంత ఘనమైన కార్యాలు మాకు గృహంలో జరిగించాడని, అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించాడని గృహాల్లోనైనా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా మళ్ళీ మళ్ళీ యేసయ్యా యేసయ్యా అని పిలిచి ఆనంద గంతులు వేస్తూ నీ సన్నిధిలో సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నైనా. సమస్య ఏదైనప్పటికీనైనా సమస్యలన్నీ తొలగించే దేవుడు నీవే కాబట్టి ఎంతమంది ఎన్ని పనుల్లో ఉన్నారో, ఎన్ని బిజినెస్లోనైనా ఇంకా నడుపుకోవాలని ఎదురు చూస్తున్నారో వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచి వాళ్ళ చేతి పనులు అన్నింటిలో దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ రాత్రి వేళ సమయం నుంచి మీరు వచ్చి రాకలు ఎత్తబడి గుంపులో ఉండేంత వరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా అప్పటి వరకు నీ కృప కాపుదలు తోడుగా ఉంచి కాచి కాపాడమని నా రేడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో మళ్ళీ 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 ప్రార్థించి అడిగి పొందుకుని నామ మా పరిపరలకు మా తండ్రి ఆమేన్. యేసే నామలో మీకు అందరం తెలియజేసుకుంటున్నాను.